గాక. ఈ రాత్రికాల సమయములో దేవుని నామాన్ని ఘనపరచుటకు, కీర్తించుటకు దేవుడు మనకిచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం ప్రభు నామాన్ని స్తుతిస్తాము. దయగల తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో కొంత ఆలస్యమైనప్పటికీ ఈ రీతిగా మీ సన్నిధిలో మేమందరము కూడి మీ నామమును గొప్ప చేయుటకు, జీవము గల దేవుని నామాన్ని ఘనపరచుటకు మీరు మాకు ఇచ్చిన తరుణం కొరకై నీకు స్తోత్రం. సజీవులే కదా, మీ నామమును స్తుతించదరని సెలవిస్తూ వచ్చాము. దయగల తండ్రి, మా స్తుతులు మీరు అంగీకరించండి ప్రభువా. మా స్తుతుల పైన మీరు ఆస్తునులు కండి. సకల చీకటి, దురాత్మ, అంధకార, దయ్యపు, ప్రేతాత్మ శక్తుల ప్రభావమును మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నా. మీ ప్రసన్నతను మా మీద కుమ్మరించి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందు. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామము ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. నీ నీడలో నన్ను దాచుము, జాడలో సాగిపోదును. చేదోడు వాదోడు నీవేగా, పాదాల దరి చేరితి యేసయ్యా. చేదోడు వాదోడు నీవేగా, పాదాల దరి చేరితి యేసయ్యా. నీరాపు చేరిన మరణం బులేదయ్యా. ఆధారమీవే యేసయ్యా. నీరాపు చేరిన మరణం బులేదయ్యా. ఆధారమీవే యేసయ్యా. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. గాయాలు చాలాయ కడుగుము దేవా, ఆయాసము తీయు నిరాసము. గాయాలు చాలాయ కడుగుము దేవా, ఆయాసము తీయు నిరాసము. నా యాత్రలో నీవే నా సారథి, నా ఆత్మ నీ యందే హర్షించును. నా యాత్రలో నీవే నా సారథి, నా ఆత్మ నీ యందే హర్షించును. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. నీ పూల మోగను నీ కాంతి కిరణం, నాలోన పడని నే వికసింతును. నీ పూల మోగను నీ కాంతి కిరణం, నాలోన పడని నే వికసింతును. భూలోకమందున పుష్పింతును, వేలాది వాసనలు వెదజల్లును. భూలోకమందున పుష్పింతును, వేలాది వాసనలు వెదజల్లును. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. నీ నీడలో నన్ను దాచుము, నీ జాడలో సాగిపోదును. హల్లెలూయా. హల్లెలూయా.
మధురమైనది నా యేసు ప్రేమ, మరుపు రానిది నా తండ్రి ప్రేమ అనే పాట పాడదాం. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపు రానిది నా తండ్రి ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోక ఆశలతో అంధుడనే నైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. ఇహలోక ఆశలతో అంధుడనే నైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి, చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి, నీలో నన్ను నిలిపిన నీ ప్రేమ మధురం, నీలో నన్ను నిలిపిన నీ ప్రేమ మధురం. ప్రేమ 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 నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. పర్వతములు తొలగిన, మెట్టలు గతి తప్పిన, ఎగసి పడే అలలకు కడలే గర్జించిన. పర్వతములు తొలగిన, మెట్టలు గతి తప్పిన, ఎగసి పడే అలలకు కడలే గర్జించిన. మరణపు ఛాయలే దరి చేరనీయక, మరణపు ఛాయలే దరి చేరనీయక, కౌగిటనను దాచిన నీ ప్రేమ మధురం, కౌగిటనను దాచిన నీ ప్రేమ మధురం. ప్రేమ 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 నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ, మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. దేవునికి స్తోత్రం. పాట వచ్చా, ఆరాధించేదా నిన్ను మది పొగడు వచ్చానా? ఆరాధించెదా నిన్ను మది పొగడేదా, నిరతము నేను స్తుతించెదను.
నిరతము నేను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే, ఓ నా ప్రభువా, జీవము నీవే, ఓ నా ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నేను స్తుతించెదను, నిరతము నేను స్తుతించెదను. విస్తారం బగు వ్యాపకములలో విడచితిని సహవాసమును, విస్తారం బగు వ్యాపకములలో విడచితిని సహవాసమును. సరిదిద్దితివి నా జీవితము, సరిదిద్దితివి నా జీవితము, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నేను స్తుతించెదను, నిరతము నేను స్తుతించెదను. నా జీవితమున నీ మాటలను వినుటయే చాలని ఎరిగితిని, నా జీవితమున నీ మాటలను వినుటయే చాలని ఎరిగితిని. నా కన్నీటితో నీ పాదములను, నా కన్నీటితో నీ పాదములను కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా, కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా, నిరతము నేను స్తుతించెదను, నిరతము నేను స్తుతించెదను. వ్యర్థపరచితిని నా సర్వమును, స్వార్థముతో జీవించితిని, వ్యర్థపరచితిని నా సర్వమును, స్వార్థముతో జీవించితిని. గుర్తించితిని నీ త్యాగమును, గుర్తించితిని నీ త్యాగమును, వినయముతో నీ సన్నిధి చేరి, వినయముతో నీ సన్నిధి చేరి. ఆరాధించెదా నిదు మది పొగడెదా, నిరతము నేను స్తుతించెదను, నిరతము నేను స్తుతించెదను. నీ రక్తముతో నన్ను కడిగితివి, పరిశుద్ధునిగా చేసితివి, నీ రక్తముతో నన్ను కడిగితివి, పరిశుద్ధునిగా చేసితివి. నీ రక్షణకై స్తోత్రము చేయుచు, నీ రక్షణకై స్తోత్రము చేయుచు, నిత్యము నిన్ను కొనియాడెదను, నిత్యము నిన్ను కొనియాడెదను. ఆరాధించెదా నిన్ను మది పొగడెదా,
నిరతము నేను స్తుతించెదను, నిరతము నేను స్తుతించెదను. దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి, దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి. ప్రేమతో పరమా విందున సంగి, ప్రేమతో పరమా విందున సంగి, ఆనందింపగా చేసిన ప్రభువా, ఆనందింపగా చేసిన ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను, నిరతము నిన్ను స్తుతించెదను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్య ధ్యానం వెళ్దాం. థ్యాంక్ యూ జీసస్. ప్రకటన గ్రంథంలో నుంచి ఒక చిన్న మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో నుంచి ఒక మాట చదువుకున్నాను. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. 4వ వచనం. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోటు నుండి తీసివేతును. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగము అనేటటువంటిది చాలా విలువైనటువంటి సందేశాన్ని మనకిస్తూ ఉన్నది. నీవు ఏ స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకము చేసుకొనుము. నేను ఈ అంశం మీద చిట్టచివరిగా శంషాబాద్లో ఆఖరి ప్రార్థన, నేను అక్కడికి పోయిన సమయంలో శంషాబాద్లో సంఘారం జరుగుతున్న టైంలో ఆఖరి దినపు ప్రసంగము ఈ వచనం మీద చేశారు. ఇప్పటికీ అది యూట్యూబ్లో ఉంది. అయితే మనము క్రైస్తవుడు అనగా ఏమిటి, క్రైస్తవుడు ఏ సంగతులను జ్ఞాపకం చేసుకోవాలి, ఏ సంగతులను జ్ఞాపకం చేసుకోనకూడదు అనేది అంశం. బైబుల్ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మీ పూర్వపు స్థితిని మీరు విడిచిపెట్టాలి అని కూడా దేవుడు చాలా సందర్భాలలో మాట్లాడాడు. పూర్వపు స్థితిని వదలాలి, వెనుకున్న వాటిని మరవాలి అని అనేక సార్లు జ్ఞాపకం చేస్తాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 13వ వచనంలో, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు ఉన్నా. వెనుకున్నవి మరవాలి, మీరు కొన్నిటిని విసర్జించాలి, వదిలిపెట్టాలి అని పౌలు మరి సంఘాలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటండి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలు అంటాడు, మీరు కొన్ని సంగతులు వదిలిపెట్టాలి. 5వ అధ్యాయము, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయు ఉండకూడదు, పోకిరి చేష్టలు ఇవన్నీ కూడా మీరేం చేయమని అంటే వదిలిపెట్టండి, వీటిని విసర్జించి అనే మాట మనకు కనబడుతూ ఉంది. ఇవి మీకు తగవు అనే మాట కనబడుతూ ఉంది.
4వ వచనంలో కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, అవి మీకు తగవు అంటున్నాడు. అంటే క్రైస్తవుడు కొన్ని డెలిబరేట్గా విడిచిపెట్టవలసినటువంటి వాడై ఉన్నాడు. కొన్ని సంగతులు మనం మర్చిపోవాలి. సాతాను ఏం చేస్తాడంటే వాడు మన గతమును జ్ఞాపకం చేయవాడై ఉన్నాడు, దేవుడు మన భవిష్యత్తును మాట్లాడేవాడై ఉన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏమంటాడంటే మీ పాపములు నా వీపు వెనుకతట నేను వేసుకున్నాను బాబు, నేను వాటిని మర్చిపోయాను. సాతానేమో నువ్వు గతంలో ఏ రీతిగా బ్రతికావు, నీ గతకాలపు చరిత్రను ఒకసారి జ్ఞాపకం చేసుకో అని సాతాను ఏం చేస్తాడంటే మన గతాన్ని గుర్తు చేస్తాడు. ఎంత మంచి లైఫ్ ఉండే నీకు, ఎంత మంచి ఎంజాయ్ లైఫ్ నీకు ఉండే, యేసుప్రభు నమ్మకన్నా ముందు ఇష్టానుసారమైన జీవితం జీవించావు కదా, ఎవరు భయము లేని స్థితిలో నీవు ఉన్నావు కదా, నీ మనసుకు నచ్చిన కోరికను నెరవేర్చుకున్నావు కదా. ఇప్పుడు యేసుప్రభులకు వచ్చినటువంటి మనకు స్వాతంత్రం వచ్చిందా, బానిసత్వం వచ్చిందా? యేసుప్రభులకు పోయిన మీరు బందీలైపోయారు, మీకు దెర్ ఈజ్ నో ఫ్రీడమ్ ఎట్ ఆల్. నా సన్నిధిలో ఉన్నవానికి లిబర్టీ ఉంటుంది అంటాడు సాతాను. ఒక స్త్రీ తన పురుషునికి బధురాలై ఉన్నంత కాలం ఆమెకి లిబర్టీ ఉండదు. ఆమె అంటే స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం ఉండదు, స్వేచ్ఛగా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉండదు, ఆమె ఇష్టానుసారమైన జీవితానికి పనిచేయదు కదా. భర్త యొక్క ఆధీనం కింద ఆమె ఉండాలి. భర్త నుంచి విడుదల పొందేదనుకో అప్పుడు ఆమె ఇష్టానుసారంగా జీవించవచ్చు. ఆమె మనసుకు నచ్చినటువంటి స్థలాలకు వెళ్ళొచ్చు, మనసుకు నచ్చిన మనుషులతో మాట్లాడవచ్చు, మనసుకు నచ్చినటువంటి తిండి తినవచ్చు, మనసుకు నచ్చినటువంటి చుట్టాల దగ్గరికి పోవచ్చు, మనసుకు నచ్చినటువంటి అలంకరణ చేసుకోవచ్చు. ఆమెకి ఎవరి ఏమంటారు అది ప్రెషర్ తన మీద ఉండదు. ఒక భర్త ప్రెషర్ ఉండదు ప్రత్యేకంగా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చినటువంటి మన జీవితంలో దేవుడు మనకు మీరు ఈ రీతిగా బ్రతకాలని చెప్పడం అటువంటిది ఒక బలమైనటువంటి ప్రెషర్ మన మీద పడుతున్నది కదా. ప్రార్థన చేయమన్నట్టు ఒక ప్రెషర్ పడుతుంది కదా. ప్రతి ఆదివారం ఆయన సన్నిధికి వెళ్ళి రొట్టె వెచ్చుటే ఎడదేయకూడదు ఒక ప్రెషర్ పడుతున్నది కదా. మీ పూర్వపు దినాలను జ్ఞాపకం చేసుకొని ఎంత హ్యాపీగా బ్రతికారు, మంచి ఎంజాయ్ చేస్తూ తాగుతూ తింటూ ఇష్టానుసారంగా జీవితం ఒకసారి అది జ్ఞాపకం చేసుకుంటాడు సాతాను. నిష్టానుసారంగా జీవించిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు సాతాను. దేవుడు అంటాడు నువ్వు ఏ స్థితిలో పడిపోయినావు అది జ్ఞాపకం చేసుకో. ఎందుకో నువ్వు పడిపోయి చాలా కాలం అయింది, పడిపోయిన స్థితిలోనే నువ్వు నడుస్తూ ఉన్నావు. నువ్వు పడిపోయి చాలా కాలం అయింది, కానీ నువ్వు నేను లేసాను గంతులు వేస్తున్నాను అనుకుంటున్నటువంటి స్థితిలో నువ్వు భ్రమలో ఉన్నావని దేవుడు అంటాడు. నువ్వు ఏ స్థితిలో నుంచి పడితివో, ఏ స్థితిలో నుంచి అక్కడ అది జ్ఞాపకం చేసుకోవాలి. మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతుల మీదనే మనం దృష్టి పెట్టాలి. భక్తునికి ఇది చాలా విలువైనది. సాతాను ఎన్నో రకాల మెమోరీస్ మనకు జ్ఞాపకం చేస్తాడు. వాడి దగ్గర కూడా మన చరిత్ర కొంత, మన డేటా కొంత ఉన్నది మన దగ్గర. సాతాను దగ్గర మన డేటా కొంత ఉన్నది. ఎందుకంటే మనం రక్షణ పొందగలము మన దగ్గర ఉన్నాం కాబట్టి మన డేటా మన దగ్గర ఉన్నది. అంటే మనం చేసిన నీచపు కార్యక్రమాలు, పాప కార్యక్రమాలు, దేవునికి ఇష్టం లేని కార్యక్రమాలు ఎన్నైతే ఉన్నాయో మనకిష్టము, మన చుట్టుముట్టిన మన స్నేహితులకి ఇష్టము, మన ఇష్టానుసారమైన లైఫ్ కదా అది. అప్పుడు కూడా వాడు కొంత డేటా మనకు సంబంధించింది లోడ్ చేసి పెట్టుకున్నాడు. వాడు ఆ సంగతులు జ్ఞాపకం చేస్తాడు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా దేవుడు కూడా మన కొన్ని లోడ్ చేసి పెట్టుకున్నాడు. నువ్వు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేసినావు, ఎప్పుడెప్పుడు స్తుతించినావు, ఎప్పుడెప్పుడు ఆయన సన్నిధిలో కన్నీరు గార్చినావు, ఎప్పుడెప్పుడు నువ్వు స్వార్థ ప్రకటించినావు, ఎప్పుడెప్పుడు దేవుని కొరకు రిస్క్ చేసి నువ్వు అనుబంధాలు తెంచుకొని ముందుకు వచ్చావు, ఎప్పుడెప్పుడు నువ్వు ఎంత కానుకలు దేవునికి ఇచ్చావు, ఏ స్థితిలో నువ్వు దేవునికి కానుకలు ఇచ్చినావు. గాడ్ హస్ రిమెంబర్ ఎవ్రీథింగ్. దేవుడు ప్రతిదీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు, జ్ఞాపకం పెట్టుకున్నాడు. మన గతమును దేవుడు జ్ఞాపకం పెట్టుకోలే అంటే దేవుడు హాఫ్ నాలెడ్జ్ మనిషి అని కాదు, అది కూడా తెలుసు. డెలిబరేట్గా దేవుడు దాన్ని హైడ్ చేస్తాడు. నా రక్తం చేత కడిగిన తర్వాత ఆ పాపాలకు జ్ఞాపకం చేసుకుంటే రక్తానికి విలువలేనట్టు. అక్కడ నా రక్తం చేత వానికి కడిగాను కాబట్టి ఇంకా పాత కొట్టివేయబడి సమాధి చేయబడి అది సాతాను గుర్తుపెట్టుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు జ్ఞాపకము చేసుకోవలసిన సంగతులను మనము ధ్యానం చేయాలి. ఏంటంటే ప్రభువా నీ ప్రజలను జ్ఞాపకం చేసుకో. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు మీరు కొన్ని సంగతులు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. 13వ అధ్యాయము ఏంటండి 7వ వచనంలో మీకు దేవుని వాక్యము బోధించి మీపై నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని, అరే మాకు దైవజనుడు ఉండే భయ్, మాకు సండే స్కూల్ పరిచయం తీసుకెళ్ళేది జ్ఞాపకం చేసుకోవాలి. మాకు దైవజనుడు ఉండే భయ్, నాకు ఇంటికి వచ్చి నాకు ఆయన
చర్చికి రమ్మని పిలిచేవాడు, జ్ఞాపకం చేసుకోవాలి. ఒక దైవజనుడు ఉండే భయ్ మాకు మంచి ప్రార్థన జీవితాన్ని నేర్పించినాడు, నాకు మంచి విశ్వాసత నేర్పించినాడు, మంచి దైవ మర్మాలను నాకు నేర్పించినాడు, జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి దగ్గర మన విశ్వాసత నేర్చుకున్నామో, ఎవరి ద్వారా ఆత్మ జీవితాలు బలపడ్డామో, ఎవరి ద్వారా ప్రార్థన జీవితాలు నేర్చుకున్నామో, ఎవరి ద్వారా పరిశుద్ధత నేర్చుకున్నామో, మీపై నాయకులుగా ఉన్నవారు కొందరు ఉన్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వారి ప్రవర్తనను మీరు శ్రద్ధగా తలంచుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు సాతాను ఏం చేస్తుందంటే భక్తుల్లో ఉన్నటువంటి మంచిని వాడు మన జ్ఞాపకాన్ని తెస్తలేడు, భక్తులలో ఉన్న చెడును జ్ఞాపకం తీసుకొస్తాడు. దావీదులో ఎంతో మంచి ఉన్నది, ఎంత విశ్వాస వీరుడైనా చిన్న వయసులో ప్రాణానికి తెగించి గొలియాలతో యుద్ధానికి వెళ్తున్నాడు. దేవుని పక్షమున దేవుని నామమున యుద్ధము ఇవ్వవదంటున్నాడు ఆ బాలుడు. ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని వెలివేతలు, కొండల్లో, గుహల్లో, సొరంగాలలో, అదుల్లాం గుహలో దాక్కుంటాడు ఎంతో కాలం. ఇవన్నీ దేవుని కొరకు ఆయన చేసిన రిస్కే కదా. అవన్నీ జ్ఞాపకం చేసుకున్నాడు సాతాను. దావీదు కూడా బర్షాబ దగ్గరికి వెళ్ళాడు కదా, దావీదు కూడా బర్షాబను అనుభవించాడు కదా. వై కాంట్ యూ? నీవెందుకు అలాగూ చేయకూడదు అని నీకు అందుబాటులో ఒక బర్షాబను పెడతాడు. నీకు అందుబాటులో కొంతమందిని పాపంలో పడివేసేటటువంటి వ్యక్తులను పెడతాడు. అది జ్ఞాపకం చేస్తాడు వాడు. అట్లా బైబిల్ గ్రంథంలో భక్తులలో ఉన్నటువంటి మంచినేమో దేవుడు జ్ఞాపకం చేసుకోమని చెప్తే, భక్తులో ఉన్న చెడును మన జ్ఞాపకాలకు తీసుకొచ్చి సాతాను మనల్ని పాపంలో పడేయడానికి ప్రయత్నం చేస్తాడు. దావీదు చేశాడు కదా, నేను చేస్తే మళ్ళీ తర్వాత ఒప్పుకోవచ్చులే, మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు క్షమిస్తాడులే అని దేవుని కృపను కామాతురత్వమునకు వాడుకొనుచున్న వారెందరూ. ఇక్కడ మీరు వారి ప్రవర్తనను జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మీరు యోబును జ్ఞాపకం చేసుకోరండి. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనండి. మీ పూర్వపు దినములను తలంచుకొనండి. ఏ స్థితిలో నుంచి మీరు వచ్చితిరి? మీరు చీకటి నుంచి వెలుగులోకి వచ్చిన దినాలకు జ్ఞాపకం చేసుకోరా? ఏంటండి, మన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులను మర్చిపోతున్నామంటే ఇంకా మనకన్నా పెద్ద వేస్ట్ గాడు ఎవరు లేరు. నాకు దేవుడు చేసిన మేలులను ఎప్పుడు మనం తలంచుకోవాలి, అది భక్తి. నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అన్నాడు. అంటే అర్థమైంది, వి షుడ్ రిమైండ్ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్. ఎందుకు దేవుని బిడ్డలారా, ఎప్పుడో మనం మట్టికి మన్న అయిపోవాల్సినటువంటి వారం, ఎప్పుడో మనము సాతాను యొక్క ఆధీనంలో కొనసాగి చచ్చిపోయేవాళ్ళం. కానీ దేవుడు తన కృపచేత మనల్ని చీకట్ల నుంచి వెలుగులోకి తీసుకొచ్చి అది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు దేవుడు నన్ను పాపముల నుంచి బయటికి అది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నన్ను పోషిస్తున్నాడు, అది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు, అది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నాకు అభిషేకం ఇచ్చి నా ద్వారా కొంత తన పని జరిగించుకున్నాడు, అది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చి కూడా మనం కొన్ని అడగవచ్చు, ప్రభువా నాకు జ్ఞాపకం చేసుకున్నావు కదా, ఏ స్థితిలో నుంచి నువ్వు వచ్చావో, ఏ స్థితిలో లేవనెత్తబడ్డావో అవన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి, నువ్వు కూడా నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుని జ్ఞాపకాల్లో కూడా కొందరు ఉంటారు. ఒకసారి ఒక భక్తుడు వచ్చి అంటాడు, ప్రభువా నేను చావబోతున్నాను కదా, మరి నా ఇల్లు చక్కబెట్టుకోమని చెప్తున్నావు కదా, ఒకసారి జ్ఞాపకం చేసుకో తండ్రి, ఏ రీతిగా నీ సన్నిధిలో నేను యథార్థవంతుడున్నాయి జీవించాను, జ్ఞాపకం చేసుకో. వి షుడ్ రిమైండ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లార్డ్. మనం దేవుని కొరకు చేసిన కన్నీరు, దేవుని కొరకు మనం చేసిన త్యాగము, దేవుని కొరకు మనం చేసినటువంటి రిస్క్ ఏదైతే ఉన్నదో అది దేవునికి మనం కొన్నిసార్లు జ్ఞాపకం చేయాలి. దావీదు భక్తులు వచ్చి దేవుని దగ్గరికి అంటారు, ప్రభువా నీతో నేను మాట్లాడాలి. చెప్పు దావీదు, నువ్వు యథార్థవంతులు, నువ్వు దయగలవాడు, కఠినుల వికటము గలవాడు. అంటే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని దేవునికి జ్ఞాపకం తెస్తున్నాడు. దేవుని బిడ్డాల, ఈరోజు మనము దేవునికి కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఉన్నది. దేవా, కుదురుబాటు భూమి మీద నువ్వు అప్పగించినావు నీ దాసునికి, దర్శనము నీ భూమి మీద ఈ దాసునికి అప్పగించినావు. నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా నీ దాసుని? నీ పరిచర్యను జ్ఞాపకం చేసుకోవా?
నీ సేవను జ్ఞాపకం చేసుకోవా? సత్యము భూమి మీద స్థాపించవాలని చెప్పావు కదా, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మనము దేవునికి కొన్ని సంగతులు జ్ఞాపకం రిపీట్ చేయాలి. అదే ప్రార్థన. దర్శనం నెరవేర్చండి ప్రభువా, సత్యంలో అనేకులు ప్రతిష్ఠించండి ప్రభువా, నీ అభిషేకం చేత నన్ను నింపండి. ఎందుకు? దేవునికి మన జ్ఞాపకం చేస్తున్నాం మరలా. అది దేవుని కార్యమే. ఆయన దేవుని జ్ఞాపకాలలో నిత్యం అది కొనసాగుతూనే ఉండాలి. ఆమె మాటికి అడుగుట వలన అనే మాట మనం లూకాసు వార్తలో చూస్తాం. ఆమె మాటికి అడుగుట వలన అన్యాయస్తులైనటువంటి ఆ గృహ నిర్వాహకుడు ఆమె పట్ల న్యాయము తీర్చాడు కదా. మనం ఆ రీతిగా మాటికి దేవుడికి జ్ఞాపకం చేయడం వల్ల ఒక ఇష్యూను, అది దేవుని చిత్తానుసారమైన ఇష్యూని జ్ఞాపకం చేయడం వల్ల ఇంకో 10 ఏళ్ళకు చేద్దామనుకున్న దేవుడు ఈరోజు జరిగించడానికి సమర్థుడై ఉన్నాడు. ఆయన 20 ఏళ్లకు జరిగిద్దామనుకున్న దేవుడు ఆయన జ్ఞాపకాలను రిమైండ్ చేస్తూ ఉంటే ఈరోజు జరిగిస్తాడు. ఆయన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనమందరం కూడా ఏ థింకింగ్స్ చేత నడిపించబడుతున్నాం? సాతాను ఆలోచనల చేత నడిపించబడుతున్నామా? వాని జ్ఞాపకాలు ఏమైనా మనలో ఇంకా దాగి ఉన్నాయా? వాని జ్ఞాపకాలు ఇంకేమైనా మనల్ని కదిలిస్తున్నాయా? వాని జ్ఞాపకాలు ఇంకేమైనా మనల్ని వెనకకు లాగుచున్నాయా? మన జ్ఞాపకాలను అంతా ట్రిమ్ చేశారు. యేసు నామములో సాతానా, నా గత జీవితంలో నువ్వు జ్ఞాపకం తీసుకురావద్దు, నా పాప జీవితానికి జ్ఞాపకం తీసుకురావద్దు. నేను సచ్చితిని క్రీస్తు తిరువలో, నువ్వు ఎవడో నన్ను ఇంకా జ్ఞాపకం చేయడానికి అవన్నీ నా దేవుడు వాటిని జ్ఞాపకం చేయడే. నా దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు ఆయన ఎప్పుడు నన్ను అభిషేకం గురించి జ్ఞాపకం చేస్తాడు, దర్శనం గురించి జ్ఞాపకం చేస్తాడు, స్వార్థ గురించి జ్ఞాపకం చేస్తాడు, ప్రేమ గురించి జ్ఞాపకం చేస్తాడు, పరిశుద్ధత గురించి జ్ఞాపకం చేస్తాడు. అరే నువ్వు ఒకప్పుడు అటువంటి వాడవని నన్ను గిల్టీగా మరీ నొప్పించే రీతిగా మన ప్రభు జ్ఞాపకం చేసేవాడే కాడు. ఒకప్పుడు మనం ఏమై ఉంటే మనం ఎరిగి దేవుడు ప్రేమించాడు. మరలా నువ్వు అప్పుడు అట్లుంటావు కదా అని మనల్ని చిన్నగా చేసి మాట్లాడడానికి మన దేవుడు ఇష్టపడడు. మన ఎప్పుడు పాపులుగా చిత్రీకరించడానికి మన దేవుడు ఇష్టపడాడు. ఆయన మనల్ని పరిశుద్ధులుగా చిత్రీకరించడానికి ఇష్టపడతాడు. ఆయన మనల్ని దేవుని బిడ్డలుగా ఆయన స్వీకరించడానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మన వెనుకున్న వాటిని మరిచి, అంటే మన జీవితంలో సాతాను జ్ఞాపకం చేస్తున్న ఏవైతున్నాయో ఆ వెనుక జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి పాప జీవితాన్ని మనం మరిచి ముందున్న దేవుని యొక్క ప్రణాళిక మీద మనం దృష్టి పెడుతూ సాగవలసిన వారమై ఉన్నాం. సాధన ఏం చేసిందంటే ప్రతి ఒక్కరికి ఈ లోక సంబంధమైనటువంటివి అక్కడ నువ్వు ఇట్లున్నావు, ఇక్కడ అట్లున్నావు, జ్ఞాపకం చేసుకో. ఈ లాస్ట్కి వస్తే అవన్నీ పెట్టి వాడు ఏం చేస్తారంటే గుర్తుకొస్తున్నాయి అని పాట పెడతాడు. ఏంటండి ఇక వాడు మరింత దాంట్లో ఎమోషన్ అయిపోయి బలహీనుడు, అయ్యో కప్పుని అట్లా నా స్థితి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అప్డేట్ కావాలండి. అరే ఎందుకు నీచమైంది ఎందుకు జ్ఞాపకం, దేవుడికి పనికిరాదు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? నా బ్రతుకులో ఏది దేవుని చిత్తానికి పనికి వస్తుందో దాన్ని నేను జ్ఞాపకం పెట్టుకుంటాను. డెలిబరేట్లీ ఐ ఫర్గెట్ అబౌట్ దట్ ఎవ్రీథింగ్. ఇంకా ఏదన్నా కావచ్చు, డెలిబరేట్గా మనం మర్చిపోవాలి. జస్ట్ వీ షుడ్ రిమెంబర్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, వీ షుడ్ రిమెంబర్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, వీ షుడ్ రిమెంబర్ ద విజన్ విచ్ హాస్ గివెన్ ద ప్రాఫిట్ ఇన్ దిస్ ప్లాంట్ ఆఫ్ ఎర్త్. ఈ భూమి మీద ఏ దర్శనము దేవుడు అయితే ఇచ్చినాడో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి, దాన్ని మర్చిపోవద్దు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక నూతన తీర్మానం తీసుకుందాం. అవసరమైన సంగతులను జ్ఞాపకం తీసుకురమ్మని పరిశుద్ధాత్మ దేవుని అడుగుదాం. ఆయన పనే అది. సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు నేను చెప్పుచున్న సంగతులు, నేను మీకు బోధించిన సంగతులను ఆయన ఏం చేయవాడై ఉన్నాడు? జ్ఞాపకము. పరిశుద్ధాత్మ దేవునికి ఇంకొక పేరు జ్ఞాపకము చేయువాడు కదా. 26వ వచనం మత్తయి యోహాను సువార్త 14:26లో అంటున్నాడు, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. అది పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి జ్ఞాపకాల్లోనే మనం ఉండాలి తప్పితే యుగ సంబంధమైన దేవత జ్ఞాపకాల్లోని మనం వెళ్ళొద్దు. వాడు కూడా కొన్ని ప్రేరణలు, కొన్ని జ్ఞాపకాలు వాని దగ్గర కూడా మనకి ఇవ్వడానికి ఉన్నాయి. ఇంతకుముందే ఇస్కరియోతు యూదా తలంపుల్లో ఒక ఆలోచన వాడు పుట్టించున్నాడు. వానికి కూడా మన జ్ఞాపకాల మీద కావాలి స్థలం. కాబట్టి దేవుని బిడ్డలారా, రోజు ఒక నూతన తీర్మానం, ప్రభువా యోహాను సువార్త 14:26 మా జీవితంలో నెరవేరాలి. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్న సంగతుల మీదనే మేము దృష్టి పెట్టాలి, కానీ సాతాను జ్ఞాపకం చేస్తున్న సంగతుల మీద మా దృష్టి పెట్టకూడదు. అయ్యా మీ కృపను మాకు దయచేయండి, మీ అభిషేకం మాకు దయచేయండి అంటూ మనం ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. స్తోత్రం తండ్రి, విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి దేవా.
అయ్యా మా జ్ఞాపకాల మీద సాతాను దాడులు ఏమాత్రం జరగకుండా దయగల తండ్రి కేవలము నీ యొక్క స్వరానికి మా జ్ఞాపకాలు కనెక్ట్ అవ్వాలి, నీ అభిషేకానికి మా జ్ఞాపకాలు కనెక్ట్ అవ్వాలి. మా తలంపులన్నీ మీ ఆధీనం అందించుకోవాలండి. తలంపు పుట్టక మునిపే ఎరిగిన దేవుడు, ప్రతి తలంపు పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడేటటువంటి తలంపుల్ని మాకు దయచేయండి. మమ్మల్ని బలపరచండి. దుష్టుని యొక్క దాడులు, మా తలంపుల మీద చేస్తున్న చీకటి దాడులను యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ బంధిస్తూ మీ ప్రసన్నతను మా మీద కుమ్మరించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును గాక. ఆమేన్.